దేవునికి స్తోత్రములు. కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాదా, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎంత చక్కని మాట అండి మాట. నాదా, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రియుడా, నేను నిన్ను కన్నులారా చూచితిని. పిల్లరా, యేసు ప్రభు జన్మించిన 8వ దినాన్న యేసు ప్రభు వారిని వారి తల్లిదండ్రులు దేవాలయంలోకి తీసుకొని వచ్చారు. యెరూషలేం దేవాలయం గొప్ప దేవాలయం, అందమైనటువంటి దేవాలయం, దేవుని మహిమతో నిండినటువంటి దేవాలయం, సుందరమైనటువంటి దేవాలయం, గొప్ప దేవాలయం. పిల్లరా, బంగారముతో కట్టబడిన దేవాలయం. నిత్యము వేలాది మంది ఆ దేవాలయానికి వస్తూ పోతూ ఉంటారు. ఆయా సమయాల్లో కొన్ని లక్షల మంది దేవాలయానికి వస్తూ పోతూ ఉంటారు. యేసు ప్రభుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. పిల్లరా, యేసు ప్రభు దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు, కానీ ప్రజలు ఎవరు కూడా గ్రహించలేదండి. యేసు ప్రభుని కనుగొనలేదు, యేసు ప్రభుని తెలుసుకోలేదు, యేసు ప్రభుని గుర్తించలేదు, యేసు ప్రభుని ఎవరు కూడా కనిపెట్టలేదు. ఎంత విచారమైన సంగతి, ఎంత విచారమైన సంగతి. ఆ దేవాలయంలో చాసులున్నారు, ఆ దేవాలయంలో పరిచయులున్నారు, ఆ దేవాలయంలో కావలివారు ఉన్నారు, ఆ దేవాలయంలో మత నాయకులున్నారు, ఆ దేవాలయంలో గాయకులున్నారు. అంతేనా, ఆ దేవాలయంలో వాయిద్యకారులున్నారు, ప్రజలున్నారు, సైనికులున్నారు, పరిపాలకులున్నారు. కానీ యేసు ప్రభుని ఎవరు కూడా గుర్తించలేదండి. యేసు ప్రభుని ఎవరు కూడా పిల్లలు గ్రహించలేదు. చాసులకు తెలుసు, పరిచయులకు తెలుసు, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు అన్న సంగతి తెలుసు, యేసు ప్రభు జన్మించాడు అన్న సంగతి తెలుసు. కానీ పిల్లరా, వాళ్ళు చాలా మంది గ్రహించలేకపోయారు. కారణం, వారు రాజుకు భయపడ్డారు. వారు దేవుని బిడ్డలారా చివరికి రక్షకుణ్ణి చూడలేకపోయారు. ఈనాడు కూడా అంతే. యేసు ప్రభుని చాలా మంది గ్రహించట్లేదు, యేసు ప్రభుని చాలా మంది గుర్తించట్లేదు, యేసు ప్రభుని చాలా మంది దేవుని బిడ్డలారా అంగీకరించట్లేదు. ప్రియులరా, ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు, దేవుళ్ళు అని కొలవబడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ యేసు ప్రభులాగా జన్మించిన వారు ఎవరు లేరు, యేసు ప్రభులాగా క్షమించిన వారు ఎవరు లేరు, యేసు ప్రభులాగా ప్రేమించిన వారు ఎవరు లేరు, యేసు ప్రభులాగా పరిశుద్ధుడైన వాడు ఎవరు లేరు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మరలా వస్తానని చెప్పిన వారు ఎవరు లేరు. ఈనాడు చాలా మంది మత నాయకుల వలె, ఈనాడు చాలా మంది ఆనాటి చాస్తుల వలె, ఆనాటి పరిచయుల వలె, ఆనాటి ప్రజల వలె ఈనాడు చాలా మంది గ్రహించట్లేదండి. ఏదో పెళ్లి చేసుకుంటున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో వండుకుంటున్నాం, ఏదో తింటున్నాం, దేవుని బిడ్డలారా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, దేవుని బిడ్డలారా కొత్త వంటలు నేర్చుకుంటున్నాం, ఏదో అలంకరిస్తున్నాం అన్నట్టుగానే ఈనాడు చాలా మంది ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లకిచ్చుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ పిల్లరా, చనిపోయిన తర్వాత మన స్థితి ఏంటో, చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటో, ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడికి వెళుతామో చాలా మంది గ్రహించలేకపోతే, అదే దేవుని మందిరంలో, అదే గొప్ప దేవాలయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సిమియోను. ఆయన దేవుని బిడ్డలారా యేసు ప్రభు కొరకు ఎదురు చూచాడు, యేసు ప్రభు కొరకు ఆయన ఎదురు చూచాడు. యేసు ప్రభుని తన చేతులతో ఎత్తుకున్నాడు, నోటితో స్తుతి
స్తుతించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప అవకాశం అండి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అర్హత అండి. ప్రజలందరూ వేలాది మంది, లక్షలాది మంది ఆ గొప్ప దేవాలయములో ఉన్నప్పటికీ ఒక వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు యేసు రాకు కోసం ఎదురు చూచాడు. యేసు ప్రభుని తన చేతులతో పట్టుకున్నాడు, నోటితో స్తుతించాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, దేవుడు లేని జీవితాలు గర్భాలయములో ఉన్న ఏమి లాభం అండి? దేవుణ్ణి కలిగిన జీవితాలు ఎంత గొప్ప ఆశీర్వాదం. బైబిల్ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచయులు ఏ మేలు పొందుకోలేకపోయారండి, చాసులు ఏ మేలు పొందుకోలేకపోయారండి, ఆనాటి మత నాయకులు ఏ మేలు పొందుకోలేకపోయారండి. కానీ బైబిల్ గ్రంథంలో దీనులు, పేదలు, అనారోగ్యముతో ఉన్నవారు, దేవుని బిడ్డరా గురుడ్డివారు, సామాన్యులు దేవుని యొక్క మేలుని పొందుకున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, యేసయ్యను మీరు గుర్తిస్తున్నారా? యేసయ్యను మీరు గమనిస్తున్నారా? యేసు ప్రభు దేవుడు అని ఆ దేవుణ్ణి మీరు గ్రహిస్తున్నారా? ఆ యేసు ప్రభుని మీరు స్వీకరిస్తారా? ఆ యేసు ప్రభుకి మీ చోటిస్తే ఎంత బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఎంతో మందికి లేని భాగ్యం, ఎంతో మందికి రాని భాగ్యం యేసయ్యను తన చేతులతో ఎత్తుకొని తన నోటితో స్తుతించుకునే భాగ్యాన్ని దేవుని బిడ్డలారా సిమియోనుకు దొరికింది. ఈరోజు యేసు ప్రభువా నా హృదయంలోకి రాని ఆ ప్రభుని పిలిస్తే మన జీవితాలు ఎంతగా ఉంటాయి. ఆ యేసు ప్రభు తన రెండు చేతులు చాపుతున్నాడు. 2025 సంవత్సరాల నుంచి తన రెండు చేతులు చాపుతున్నాడు. ఒక పక్షి ఎగరాలి అంటే రెండు రెక్కలు చాపుతుంది. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇంకా తన చేతులు చాపుతున్నాడు. ప్రయాసపడి భారం మోసే జనులారా, నా యొద్దకు రండి, నన్ను గ్రహించండి, నన్ను అంగీకరించండి, మీ హృదయంలోనికి నన్ను చేర్చుకోనండి. ఆ ప్రభు దేవుని బిడ్డరా మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక చక్కని పాట ఉంది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. ఈరోజు యేసయ్యా ఐ లవ్ యు ప్రభువా, యేసయ్యా నేను సిమియోను భక్తుని వలె నా హృదయముతో నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని మనలను మనం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రార్థన. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఆనాటి చాసులు, మత నాయకులు మీరు పుట్టారన్న సంగతి 100% వారికి తెలుసు, కానీ రాజునకు భయపడ్డారు ప్రభువా. దేవా అలాగే మతానికి భయపడ్డారు ప్రభువా. కానీ సిమియోను ఒక సామాన్యుడు, ఒక నీతిమంతుడు, ఒక భక్తిపరుడు, ఎవరికి భయపడలేదు. నాదా నీ రక్షణ నేను కన్నులారా చూచానని మిమ్మల్ని తన చేతులతో పసిబాలుడుగా ఉన్నప్పుడు ఎత్తుకున్నాడు, నోటితో స్తుతించాడు, పరలోక రాజ్యంలో చోటు పొందుకున్నాడు ప్రభువా. అట్టి భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.